హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో మనం బనానా తెచ్చి అలా పక్కన పెడతాం కదా, పిల్లలు తిన్నప్పుడు అవి పాడైపోతాయి. అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 నుంచి 3 బనానాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. దాంట్లోకే చల్లగా ఉన్న పాలను యాడ్ చేయండి. ఈ రెసిపీ వల్ల పిల్లలకు బనానా ఉన్న పాలు చక్కగా తినేస్తారండి. దీంట్లో టేస్ట్ కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేయండి. షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి 2 క్రష్ చేసిన యాలకులు వేసుకొని మిక్సీగా చేసుకోండి. ఇలా ఫైన్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని వాటిలోకి మనం క్రష్ చేసిన ఐస్ పీస్లు అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేయడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. పిల్లలు మరికొంచెం ఇష్టపడడం కోసం దీని మీద అయితే నేను డెకరేషన్ కోసం బూస్ట్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. దీనివల్ల పిల్లలకైతే అట్రాక్ట్గా అనిపించి చక్కగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉంది?